అలాగే ఉండేదండి. ఏంటున్నది? పొంగిదండి, గట్టిగా ఉండేది కాదండి అమ్మ. పడుకుంటే ఏది లేదు, ఈ సైడ్ నున్నగా ఉండేదండి. మళ్ళీ నిలబడితే ఈ సైడ్ ని అలా పొంగేదండి. అలా పొంగేది. అంతే. ఎన్ని సంవత్సరాలు ఉండి? ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది కదండి. మరి ప్రతి చోటుకి వెళ్తే ఏం చెప్పేవాళ్ళు? అప్పుడు వచ్చేది కాదు, ఏం చేసేది కాదండి. అలా పని చేసుకొని అలా ఉండేవాడివి. తర్వాత ఎక్కడికైనా వెళ్తే చూపించుకోవడానికి వెళ్తే ఏం చెప్పేవాళ్ళు? ఎక్కడా లేదండి. 50 రూపాయలు డాక్టర్ గారు ఉండరు కదండి, ఆ ఇంట్లో చూపించను, నవ్వులకి చూపించలేదండి. నేను చీటి రాసిస్తాను, వరలక్ష్మి అమ్మ డాక్టర్ గారికి వెళ్ళిపో, అక్కడ ఆపరేషన్ చేసేస్తారని అన్నారండి. అంతే. నువ్వు మరి ఇన్నాళ్ళు ఎందుకు చేయించుకోకుండా ఉన్నావు? భయమేసా? భయమేసేనండి. కోసిస్తారని. మరి ఆఖరికి చేయించుకోవాల్సి వచ్చింది కదా. ఇప్పుడు బాగుంది కదా, ఆపరేషన్ చేసుకున్నాక ఇంకే బాధ లేదు కదా? లేదండి. నీళ్లు పోసిన ముద్దు మంటే వచ్చిందండి. గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ డాక్టర్ వరలక్ష్మి ఎస్కోట, సీనియర్ గైనకాలజిస్ట్. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఈ పేషెంట్కి 80 సంవత్సరాలు. ఆయన చెప్పింది ఏంటంటే నిల్చుంటే పక్కన పొంగింది, పడుకుంటే తగ్గిపోయింది అన్నది. అది ఏంటంటే హెర్నియా. ఈయన గత 6 సంవత్సరాల నుండి కూడా ఆపరేషన్ అంటే భయపడుతూ ఉండడం వలన ఆయన క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా పోయింది. బట్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం వలన చాలా హ్యాపీగా ఉన్నారు, ఏ ప్రాబ్లము లేకుండా. అందువలన ట్రీట్మెంట్కి భయపడిపోకూడదు. మనం ఎగ్జామ్స్ భయపడిపోయి ఎగ్జామ్ రాయడం మానేస్తే ఏమవుతుంది? ఫెయిల్ అయినట్టే. కానీ కరెక్ట్గా కష్టపడి చదివితే ఎగ్జామ్ పాస్ అయితే ఆ హ్యాపీనెస్ వేరు. అలాగే ఎవరు ట్రీట్మెంట్కి భయపడకుండా కరెక్ట్గా ఏ ట్రీట్మెంట్ అయితే అవసరమో, ఇప్పుడు హెర్నియా ఉందనుకోండి, దానికి సర్జరీయే అవసరం. అది చేయించుకుంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. నమస్తే.